Hey all, welcome to my channel. Today is January 26th, so happy Republic Day all. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు Jan 26th కాబట్టి మేము ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తున్నాము టు హోస్ట్ ద ఫ్లాగ్. ఎవ్రీ ఇయర్ అంటే లైక్ మా డాడీ ఉంటే మాత్రం డెఫినెట్గా చేస్తాము బికాజ్ హీఈస్ వెరీ ప్యాట్రియాటిక్ అండ్ మేము కూడా వి గెట్ ఇన్స్పైర్డ్ అండ్ చేయాలని అనుకుంటాము. సో the preparations are going on. You will see what we have prepared and all, and we are going to soon set up the flag here, and we all are dressed up in white. Last time మేము అందరము ఆరెంజ్ వైట్ గ్రీన్ బ్లూ కాంబినేషన్స్లో డ్రెస్అప్ చేసాము, బట్ మా ఫ్యామిలీ మేము 4 మెంబర్స్ అయితే ఈసారి డిఫరెంట్గా లాస్ట్ టైం డిఫరెంట్గా ఉండాలని వైట్ పిక్ చేసుకున్నాము. మై మామ్ అండ్ డాడ్ వోర్ గ్రీన్ అండ్ ఆరెంజ్, సో అలా సెటప్ చేసాం. సో జస్ట్ లైక్ చైల్డ్హుడ్లో మనం ఎలా రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే అంటే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమో అలా చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఇవన్నీ నేను ఆన్లైన్లో ప్రింట్ తీసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫ్లాగ్ హోస్టింగ్కి కూడా ఒక బిగ్ ఫ్లాగ్. అండ్ డాడ్ బయట ఏదో సెటప్ చేస్తున్నారు సంథింగ్, అండ్ కిడ్స్ ఆర్ లైక్ ఏం చేస్తున్నారు అని చూస్తున్నారు. ఏమైంది నానా, ఏమైంది? హ్యాపీ రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే. తాత ప్రిపేర్ చేస్తున్నాడు కదా, ఇంకేడుస్తున్నావు? సే హాయ్ చెప్పు అందరికి. దాదా బేబీ, హ్యాపీ రిపబ్లిక్ డే. సే హాయ్, సే హాయ్, సే హాయ్. యూ వాంట్ దిస్ ఫ్లవర్? సో ఇండియాలో చేసినట్టు సెటప్ చేయలేం కదా, సో ఇక్కడ ఉన్న థింగ్స్తో మనం ఏదైనా క్రియేటివ్గా చేయాలి అని ఇట్లా ఇంట్లో టాయ్స్ చాలా ఉన్నాయి, కార్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో డాడ్కి ఐడియా వచ్చినట్టుంది లైక్ ఇట్లా సంథింగ్ రిలేటెడ్ టు పరేడ్ చేయాలని. పార్కింగా బాగుంది చూడ్డానికి. జేకి అంతా కొత్తగా ఉంది, ఏం చేస్తున్నారు డిఫరెంట్గా సెటప్ అని. ఎప్పుడు తాతతోనే ఉంటాడు, ఏం చేస్తున్నా ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నేను ఫ్లాగ్ ఇచ్చాను, ఎంత బాగా లైక్ మేము పెట్టుకుంటున్నామని సైడ్కి భలే పెట్టుకున్నాడు షర్ట్ మీద. అందరికీ పెట్టేశాను ఫ్లాగ్స్. బేసిక్గా ఇండియా ఫీల్ ఏది మిస్ అవ్వకూడదు, దట్ వీ నీడ్ టు సెలబ్రేట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఫెస్టివల్ అని మేము ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ని చాలా ట్రెడిషనల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాము. ఫ్లాగ్ పెట్టించుకుంటావా? ఫ్లాగ్ ఫ్లాగ్ అరే చెప్పలేసి బండి మీద ఉంచుతాం. యా అరే పెట్టుకోరా, ఎక్కడికి పారిపోతున్నావు? వెరీ గుడ్. భారత్ మాతాకి జై. నీకడా భారత్ మాతాకి జై. జై చెప్పు, జై భారత్ మాతాకి జై. జై బోలో జై. థ్యాంక్ యూ. మా ఇంట్లో ఏది చేసినా కానీ అందరూ లైక్ సంబడి ఈజ్ నాట్ పార్టిసిపేటింగ్ అని కాకుండా ఎవ్రీబడి ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ ఎవ్రీబడి ట్రైస్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద థింగ్స్ దట్ వీ డూ. అందరూ సపోర్ట్ చేస్తారు. ఐమ్ హ్యాపీ దట్ కిడ్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, మా ఇద్దరు కిడ్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు సెలబ్రేషన్స్, దిస్ ఈస్ ద 72nd రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అండ్ జే ఈజ్ బ్యాక్ ఇన్ టు హిస్ వైట్ అటైర్. I feel very proud that even ikkada US lo kuda we keep remembering this day, 26 January ante edo like just a day ane kaakunda we wanted to celebrate. And my dad unnarante matram definitely ga it's a big celebration. సో ఇండియాలో పరేడ్ అంటే ఎలా ఉంటుంది, ఈచ్ వెహికల్కి ఇట్లా ఫ్లాగ్స్ పెట్టుకుంటారు కదా, దట్ ఆల్సో వీ డిడ్ మిస్ చేసి పెట్టాము. అండ్ దిస్ వీ డిడ్ ప్రింట్ అవుట్ అండ్ ప్రిపేర్డ్. అండ్ జే అండ్ తేజ్ ఎంజాయ్ చేస్తున్నారు బయట కూర్చొని ఇంత టైం స్పెండ్ చేయడము ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే చాలా కోల్డ్ లేదు, బట్ యా లిటిల్ బిట్ చిల్లీ ఉంది. బోత్ ఆర్ లైక్ ఎంజాయింగ్. ఐమ్ గ్లాడ్ ఇద్దరు కిడ్స్ బాగా సపోర్ట్ చేశారు ఈ వెదర్లో కూడా.
వాళ్ళిద్దరూ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. యూనో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, బయట ఏదో జరుగుతుంది, ఆల్ దిస్ ప్రిపరేషన్స్ అని. దే ఆర్ హ్యావింగ్ ఫన్. లిటిల్ బ్రదర్ ఎక్సైట్ అవుతున్నాడని బిగ్ బ్రదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. ఇంకా జై ఎంత చెప్పినా వినడు కదా, తను బాహుబలి కాబట్టి ఆబ్వియస్గా తన హెల్పింగ్ హ్యాండ్ వేస్తాడు. బాహుబలి. నానా లెట్ పప్పా అండ్ తాత డూ. వావ్, ఓ మై గాడ్, దిస్ ఇస్ అ పార్కింగ్ లాట్. అందరూ who have come for host the flag, like flag hosting. అండ్ ఇదొక రస్తా, అండ్ ఇదొక రస్తా, పార్కింగ్ లాట్. ఇదంతా ప్లాన్, ఇది ఐడియా మా డాడీది. భలే సెటప్ చేశారు. అండ్ ఇఫ్ యూ సీ ద ఫ్లాగ్స్, నువ్వు కూర్చున్నావారా? సో జై కార్కి కూడా ఫ్లాగ్ భలే పెట్టించుకున్నాడు అసలు. ఇద్దరు స్మాల్ కిడ్స్ కదా, బేసిక్గా వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా కానీ ఐ రియలీ ఎంజాయ్డ్ వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసి చాలా బాగా అనిపించింది. అండ్ యా, దే ఆర్ వెయిటింగ్ టు హోస్ట్ ద ఫ్లాగ్. ఇంకా ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. తేజ్ అండ్ జైని మాకు సెట్ చేయడానికే సరిపోయింది హాఫ్ టైమ్, వాళ్ళని ఒక దగ్గర పెట్టేసి ప్రిపేర్ చేయడానికి. అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ సెట్, వీఆర్ హోస్టింగ్ ద ఫ్లాగ్. జై హింద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారత మాత ప్రజలకు 72వ సంవత్సరపు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛాయుత హక్కులను వినియోగిస్తూ, ప్రాథమిక విద్యలను పాటిస్తూ భారతదేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, రాజ్యాంగ నిర్మాతల ఆశయాల సాధనకు కృషి చేయాలని, అత్యధికంగా మన భారతదేశంలో ఉన్న యువతకు మరి స్ఫూర్తిదాయకంగా వారు దేశాభివృద్ధికై, దేశం మీద ప్రేమ పెంచుకొని మరి అన్ని విధాల ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వారందరికీ సహకరిస్తూ దేశమే అభివృద్ధిగా, దేశమే ఊపిరిగా బ్రతకాలని ఆకాంక్షిస్తూ ఈనాడు మనం ఈ పర్వాన్ని, గణతంత్ర దిన పర్వాన్ని చాలా వైభవంగా జరుపుకున్నాం. చాలా సంతోషకరమైన విషయం. దీని అందరూ దేశ ప్రజలందరూ సహకరించాలని కోరుతూ, జై హింద్, భారత్ మాతాకి జై. వెరీ ప్రౌడ్ ఫీలింగ్ అండి, ఫెల్ట్ వెరీ నైస్, హ్యాడ్ గూస్ బంప్స్ నేషనల్ అంతా పాడుతున్నప్పుడు. సో చాలా మంచి ఫీలింగ్ ఉండింది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఇండియన్. ఈ సెటప్ నాకు చాలా క్యూట్ అనిపించింది. దట్ ఐడియా ఆఫ్ ర్యాలీ ఆర్ పరేడ్ ఎలా అవుతాయో సేమ్ లైక్ రెప్లికేట్ చేయాలని అనుకోవడము. ఇండియాలో అయితే మేము ప్రిపరేషన్స్ డే ఆర్ 2 బిఫోర్ నుంచి చేస్తాము. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఆ సెట్ ఆఫ్ డెకరేషన్స్ అంతా వేరు. బట్ ఇక్కడ ఉన్న వాటితో రెప్లికేట్ చేసి ఇట్లా ప్రింట్అవుట్స్ తీసి ఫ్రేమ్స్ చేసి సేమ్ ఆ ఇండియా ఫీల్ తీసుకురావడము అనేది రియలీ ఫెల్ట్ వెరీ నైస్. హియర్ యూ గో అవర్ ఇండియన్ ఫ్లాగ్. జై కార్ కంటే ముందు కార్ టైర్స్ని చూస్తాడు. సో కార్లో ఉన్నా కూడా వాడు టైర్స్ని చెక్ చేసుకుంటున్నాడు ఎలా వెళ్తున్నాయి ఏంటి అని. దిస్ క్యూటీ ఈజ్ రెడీ ఫర్ ద పరేడ్ నౌ.
యాజ్ యూజువల్ జై మళ్ళీ తన జిమ్నాస్టిక్స్ చేసుకుంటున్నాడు. బాహుబలి అయిపోతాడనమాట సడన్గా. ఈజ్ అ వెయిట్ లిఫ్టర్ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అన్ని పెద్ద పెద్ద వెయిట్స్ అన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. యాజ్ యూ గైస్ సా ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. చూసినంత నార్మల్గా ఉండడు. ఇట్స్ వెరీ ఎనర్జెటిక్. 24/7 హీఈస్ ఆన్ హిస్ టోస్ ఆల్ డే. పిక్చర్స్ అండ్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాలో అయితే ఫాలో అవ్వచ్చు. క్యాచ్ పప్పీ ఇస్ మై ఇన్స్టా నేమ్. హోప్ యూ లైక్ ద సెలబ్రేషన్స్. ఈ ఇయరే కాదండి, ఎప్పుడైనా కానీ మేము రిపబ్లిక్ డే ఆర్ ఆగస్ట్ 15th సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. అండ్ మా డాడీ ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేస్తాము. ఎనీ ఇండియన్ ఫెస్టివల్ వీ వుడ్ లవ్ టు సెలబ్రేట్ అండ్ వీ వుడ్ జస్ట్ వాంట్ టు టేక్ అవర్ కల్చర్ ఫార్వర్డ్. కిడ్స్కి కూడా అర్థం అవ్వాలని. So we are just trying our best and I hope you all liked our celebrations. Yeah, last year August 15th kuda మేము సెలబ్రేట్ చేసుకున్నాము, but yeah, I didn't get a chance to post the video. If you would all like to watch, definitely నేను పోస్ట్ చేస్తాను. మా డాడీ దాంట్లో కూడా స్పీచ్ ఇచ్చారు, చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. ఇండియాలో ఎవ్రీ ఇయర్ చేస్తారు, ఎవ్రీ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి మనలో అందరూ దే ఆర్ యూస్ టు ఆల్ దిస్ ఫార్మాలిటీస్. So yeah, definitely I'll share that video as well on this note. And thank you all so much for watching. Hope you all liked it. And please leave in the comment section, you know, if you all like this. And definitely please don't forget to subscribe to my channel. Thank you all. See you all in my next video. Bye bye.